ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచారని తప్పుడు ప్రచారం చేశారని ఇప్పుడు అందులో ఎవరు తిరుగుతున్నారని ప్రశ్నించారు కేటీఆర్. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. 20 ఏళ్లు తామే ఉంటామనుకుని ల్యాండ్ క్రూజర్లు కొన్నారని అన్నారు. తాము కొత్త కార్లు కొనాలన్న ఆలోచన ఎన్నడూ చేయలేదన్నారు. అధ్యక్ష, ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష, ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష, ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష. మేము ఆనాడు ప్రభుత్వంలోంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు, విజయవాడలో దాచిపెట్టారు. ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లని? ఎక్కడ పోయినాయి సార్? అవన్నీ దాచిపెట్టారట. ప్రభుత్వం కొంటే కూడా గట్ల బదనాం చేయొచ్చా సార్? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజర్ కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. కానీ వారు ల్యాండ్ క్రూజర్ రాబోయే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని, మాకే ఈ ల్యాండ్ క్రూజర్లు ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష. ప్రజలేం ఆలోచన చేసిండ్రు? వాహనాలకు సంబంధించి సార్ ప్రజలందరూ మమ్మల్ని కోరిండ్రు ఆ ల్యాండ్ క్రూజర్లో తిరగమని. ప్రజలు కోరిన వరకే తిరుగుతా ఉన్నాం అధ్యక్ష.